అసెంబ్లీలో మాట్లాడినటువంటి దర్దాపుగా అరగంట సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊచకోత అనుకోవచ్చు. బావబామర్దులపైన గత సర్కారు ప్రభుత్వ వైఫల్యాలపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. బొచ్చెడు అప్పులు పుట్టెడు అప్పులు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఇదే సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లే. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కడి చేసిన అప్పు మాత్రం 6.40 లక్షల కోట్లు. 2 నుంచి 3% మిత్తికే లోన్లు దొరుకుతుంటే 11% అధిక వడ్డీకి తెచ్చారు. ప్రతిదీ అమ్మేసి దివాలా తీయించారు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను వేరే దేశాల్లో అయితే ఉరితీసేటోళ్ళు. వాళ్ళు కట్టింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో ప్రజలను అడుగుదాం రావాలని సవాల్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిందేమైనా ఉందంటే అది బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళు చేసిన అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఉమ్మడి ఏపీలో దాదాపు 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అప్పులు 6,40,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు తెచ్చిన అప్పులపై ఏడాదికి 6,500 కోట్ల వడ్డీ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మొత్తం 1 నెలకే కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేశామని ఆయన చెప్పారు. మేము రిలీజ్ చేసిన వైట్ పేపర్లో మార్కెట్ అప్పులు 3,89,673 కోట్లుగా, కార్పొరేషన్ గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పును 1,27,208 కోట్లుగా పేర్కొన్నాం. నిజానికి ఇది 1,29,243 కోట్లుగా ఉంది. మరో 95,462 కోట్లు అప్పుగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా అది కార్పొరేషన్లు చెల్లించేదే. ఇక ఏ గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లో తీసుకున్న అప్పు ఇంకో 59,414 కోట్లుగా ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఏది నిన్న గత సర్కారు చేసినటువంటి అప్పులు, 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులు, అంతకంటే ముందు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి అప్పులేమో 16 మంది సీఎంలు చేసినటువంటి అప్పులు 72,000 కోట్లు. 16 మంది సీఎంలు చేసినటువంటి అప్పులు 72,000 కోట్లు అయితే, ఇక ఈ మొనగాడు చేసినటువంటి 9.5-10 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఈ అప్పు అక్షరాల ఆయన చెప్తా ఉన్నటువంటిది 6.4 అంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల అప్పుని రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ చేసిందనేది రేవంత్ రెడ్డి యొక్క వాదన. కాదు మేము చేసింది 4 లక్షల కోట్లే అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ ఒకసారి కనుక ఆ వైట్ పేపర్లో రిలీజ్ చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులలో ఏ కార్పొరేషన్ కుదవబెట్టి ఏ సంబంధించినటువంటి సంస్థల దగ్గర తీసుకొచ్చింది అనేది అసెంబ్లీలోనే వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ దాంట్లో ఆ లెక్కలన్నింటి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ అప్పులకు సంబంధించిన దాంతోపాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి నిన్న లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇగో ఈ లెక్కన వైట్ పేపర్లో పేర్కొన్నట్టు మొత్తం 6,71,757 కోట్ల అప్పు ఉంది. వీటితో పాటు పెండింగ్ బిల్లులు బకాయిలో మరో 40,154 కోట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్ 7 నాటికి ఈ సర్కారు నెత్తిన 7,11,911 కోట్లు అప్పు పెట్టారు. 2014 కంటే ముందున్న అప్పులు బకాయిలు 72,000 కోట్లు తీసేసిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 6.40 లక్షల కోట్లు అప్పులు చేశారని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రం దివాలా. బీఆర్ఎస్ వాళ్ళు కట్టింది కాళేశ్వరం కాదని కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ టీడీపీ హయాంలో 72,000 కోట్లు అప్పులు చేసి గుడులు బడులు అనేక ప్రాజెక్టులు కట్టాం. కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం కూలేశ్వరం కట్టారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టి దాని ద్వారా 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. దీనికి కరెంటు బిల్లుల కిందనే 10,000 కోట్లు కట్టారు. మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఇంత చేసి ఇంకా బుకాయిస్తున్నారు అని మండిపడ్డారు. గత 11 నెలల్లో మేము 1.27 లక్షల కోట్లు అప్పు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అట్లయితే మొత్తం అప్పు 8.38 లక్షల కోట్లు కావాలి. కానీ ప్రస్తుతం ఉన్న అప్పు 7,22,788 కోట్లు. మరి మిగిలిన 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని చెప్పేసి ప్రశ్నించారు. ప్రతిదీ అమ్మేశారు. 10 ఏళ్లు పాలించిన పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్లోని భూములు, హైటెక్ సిటీ, వైన్ షాప్ ఇలా ప్రతిదీ అమ్మేశారు.
సహజ సంపదలను కాంట్రాక్టర్ల పేరుతో కొల్లగొట్టారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప బ్యాంకులు 2-3% వడ్డీలకే అప్పులు ఇస్తున్నాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5% మిత్తికి అప్పులు చేసింది. ఇంతటి ఆర్థిక నేరానికి పాల్పడిన ఆర్థిక ఉగ్రవాదులను దుబాయ్ లాంటి దేశంలో అయితే రోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు, కొన్ని దేశాల్లో అయితే ఉరి తీసేవారు అని అన్నారు. తాము చెప్పిన గ్యారంటీలు ఏవైనా అమలు చేయడం లేనట్లయితే ఆ పాపం బీఆర్ఎస్ నేతలదని అన్నారు. వడ్డీ రేట్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. బీఆర్ఎస్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని ఆ వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 20 సార్లు ఢిల్లీకి పోయాను, వడ్డీ రేట్లు తగ్గించాలని కేంద్రాన్ని కోరాను. 4-5% వడ్డీ రేటు తగ్గినా ఎన్నో స్కీములు అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఒక గురుకులానికి బిల్డింగ్ కట్టలేదని మండిపడ్డారు. జీవోలు ఇచ్చేసి హాస్టళ్లు పెట్టేసి స్టూడెంట్ల జీవితాలతో బీఆర్ఎస్ నేతలు చెలగాటమాడారు. 10 ఏళ్లలో ప్రగతి భవన్, సెక్రటేరియట్, ఫామ్ హౌస్, 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారు. వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ పేద పిల్లలు చదివే గురుకులాలకు మాత్రం బిల్డింగులు కట్టలేదు. 10 ఏళ్లలో ఎన్ని హాస్టళ్లు కట్టారు? ఒకసారైనా టైంకు మెస్ ఛార్జీలు ఇచ్చారా? అసలు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చారా? 10 ఏళ్లలో కనీసం బాత్రూమ్లు కూడా కట్టివ్వలేదు. దీనికి సిగ్గుతో తలదించుకొని ముక్కును నేలకు రాసి దళిత గిరిజన సమాజానికి క్షమాపణలు చెప్పండి అని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మొహం చెల్లకరే అసెంబ్లీకి రావడం లేదని, ఆయన వస్తే కడిగేద్దామనుకున్నానని చెప్పారు. పైసలు పంపించి అధికారులపై దాడులు చేయించిండ్రు. కొనగల్లు ప్రజలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలకు తీసుకురావాలని తాను భావించానని, కానీ బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్మాసిటీ పెడదామని తక్కువ ధరకు 15,000 ఎకరాల భూమిని సేకరించారు. కానీ నేను కొడంగల్ ఏరియాలో 3 లక్షల ఎకరాల భూమి ఉంటే దాంట్లో 4 గ్రామాల నుంచి 1,300 ఎకరాలు సేకరించి అక్కడ పరిశ్రమలు పెడితే 50,000 మందికి ఉపాధి లభిస్తుందని భావించాను. అయితే బీఆర్ఎస్ నేతలు అక్కడికి కోట్లు పంపించి అధికారులపై దాడులు చేయించారు. 95% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలున్న నియోజకవర్గం నాది. నా ప్రజలకు చేయకపోతే నాకెందుకు ఈ కుర్చీ? అందుకే ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతా అని హెచ్చరించారు. ఢిల్లీలో కాలుష్యంతో బడులు, ఆఫీసులు బంద్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అలాగే చేసుకుందామా? నేను సవాలు విసురుతున్నా. బామర్దులు హరీష్, కేటీఆర్ రాండి. నల్గొండ పోదామా? మునుగోడు, భువనగిరి, ఆలేరు, రంగారెడ్డి, ఎల్బీ నగర్ పోదామా? నేను రాజగోపాల్ రెడ్డి గన్మెన్ లేకుండా వస్తాం. మీరు రాండి. మూసి ప్రక్షాళన చేయాలా వద్దా? ప్రజలను అడుగుదామని చెప్పేసి నిన్న ఘాటుగానే స్పందించడం జరిగింది. దీనిపైన ఏదైతే కొడంగల్ ఏరియాలో ఆ భూముల సేకరణ సంబంధించినటువంటి అంశంలో నానా రాద్ధాంతం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక పక్కన కౌంటర్ ఇస్తూనే మరో పక్కన రాష్ట్రంలో గత సర్కారులో చేసినటువంటి అవినీతి కావచ్చు, గత సర్కారు చేసినటువంటి అప్పుల పైన రేవంత్ రెడ్డి అరగంట సేపు ఊచకోత కోయడం జరిగింది. దాంట్లో బామర్దులను ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన విమర్శలు గుప్పించడం జరిగింది. ఎవరైనా కానీ వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తక్కువగా ఎవరైనా వడ్డిస్తే అక్కడ తీసుకొచ్చుకుంటాం. ఎవరైనా కానీ తక్కువ పైసలు మిత్తి కట్టేదానికే ఎవరైనా మన ఇంట్లో అప్పు తెచ్చుకోవాలన్న కానీ ఎక్కడ మిత్తి తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకుంటాం. కానీ కేసీఆర్ ఏం చేసిండు? బయట 2-3% అప్పు దొరుకుతూ ఉంటే ఆ 2-3% పక్కకు పెట్టి 11-12% అప్పు తీసుకొచ్చిండు. 11-12% ఉన్నటువంటి ఎక్కువ మిత్తి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అప్పు తీసుకొచ్చిండు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క అధిక వడ్డీలకు వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులకు మిత్తి కట్టేందుకే రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం సరిపోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ కట్టింది అప్పుల కంటే, అంటే అప్పుల కిస్తీల కంటే మిత్తిలో ఎక్కువ కట్టింది. సో ఇదంతా ఈ పాపం అంతా ఎవరిది? గత సర్కార్ సంబంధించి. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందనేది రేవంత్ రెడ్డి వాదన. సరే, ఏదేమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అడగవచ్చు, నీకు అప్పుడు ఆ సోయి లేదా అని. నీకు అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు నీకు సోయి లేదా? మేనిఫెస్టోలో ఈ హామీలు నెరవేరుస్తాం, మీకు ఈ గ్యారంటీలు ఇస్తాం, ఆ గ్యారంటీలు ఇస్తాం అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టినప్పుడు నీకు ఈ సోయి లేదని కూడా అడగవచ్చు. మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఒడ్డెక్కిన తర్వాత తెట్టు చూపెడతామంటే నడవది. నీకు అప్పులు ఉన్నాయా, ఇంకా కొప్పులు ఉన్నాయా మాకు అనవసరం. కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంది? మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏంది? యువతకు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఇట్లా వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి సర్కారుకు ఉన్నది. ఇలా ఏమని చెప్తా ఉన్నాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాము చెప్పిన గ్యారంటీలు ఏవైనా అమలు చేయడం లేట్ అయితే దానికి బాధ్యత బీఆర్ఎస్ పార్టీతో అంటా ఉన్నాడు. ఈ మాటను ఎవరు కూడా సభ్య సమాజం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సైతం కూడా ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళని ఎట్లా నిర్ణయిస్తావు? వాళ్ళు దొంగలు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళు అప్పులు చేసిళ్ళు, వాళ్ళు రాష్ట్రానికి అనవసరంగా వాళ్ళు పట్టినటువంటి దరిద్రం వాళ్ళు.
కాబట్టి ఆ నియంత్ర సర్కారును కూలగొడదామని చెప్పేసి అన్ని రకాల వారికి సంబంధించినటువంటి ప్రజలంతా పూనుకొని ఇలా మీ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. కానీ వాళ్ళ మీద నెట్టేస్తామంటే వీళ్ళు ఊరుకోరు. వీళ్ళంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి అప్పు ఎంత శాతానికి వడ్డీ తీసుకొచ్చిండు, సంబంధించినటువంటి జిల్లాలలో ఆఫీసులు కట్టుకున్నాడు, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, ఇక రకరకాల సంబంధించినటువంటి భూములను కొల్లగొట్టినటువంటి దానిపైన నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అలాగే గత ప్రభుత్వం పైన మాత్రం ఆయన ఆవేశంగా కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సో అది నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు.